శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. శత్రుబాధలన్నీ తొలగిపోవటానికి, విద్యార్థులు విద్యలో బ్రహ్మాండంగా రాణించడానికి లలితా సహస్రనామంలో చెప్పబడిన ఏ నామాలు జపించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లలితా సహస్రనామాల్లో ఒక అద్భుతమైన నామం ఉంది. ఆ నామం ఏంటంటే ఓం చిదగ్నిగుండ సంభూతాయే నమః. ఇది నామం. చిదగ్ని అంటే జ్ఞానం అనే అగ్ని అని అర్థం. చిదగ్నిగుండ సంభూతాయే నమః అంటే జ్ఞానం అనేటటువంటి అగ్ని నుంచి ఆవిర్భవించిన లలిత అమ్మవారికి నమస్కారం అని అర్థం. కాబట్టి ఎవరైనా సరే విద్యార్థులు ప్రతిరోజు ఈ మంత్రాన్ని 27 సార్లు జపిస్తే జ్ఞానం లభిస్తుంది, తెలివి పెరుగుతుంది. జ్ఞాపక శక్తి తక్కువ ఉన్న విద్యార్థులు 90 రోజుల పాటు రోజు 21 సార్లు ఓం చిదగ్నిగుండ సంభూతాయే నమః అని జపించుకోండి. ఖచ్చితంగా 91వ రోజు నుంచి జ్ఞాపక శక్తి పెరుగుతుందని మంత్రశాస్త్రంలో చెప్పారు. అందుకే మార్కండేయ మహర్షి దీన్ని విజ్ఞాన అభివృద్ధి మంత్రం అనే పేరుతో వర్ణించాడు. అలాగే చిన్నపిల్లలు ఎవరైనా సరే ఎడ్యుకేషన్లోకి ప్రవేశించినప్పటి నుంచి రోజు 21 సార్లు ఈ మంత్రం చదువుకుంటే అద్భుతమైన జ్ఞానం కలుగుతుంది. ఓం చిదగ్నిగుండ సంభూతాయే నమః. అఖండ ప్రజ్ఞా పాఠవాలు విద్యాప్రాప్తిని కలిగింపజేసే శక్తివంతమైనటువంటి లలిత అమ్మవారి మంత్రం అని మంత్రశాస్త్రంలో చెప్పారు. అలాగే శత్రుబాధలు ఎక్కువ ఉన్నవాళ్ళు శత్రుబాధలు పోవటానికి లలితా సహస్రనామాల్లో ఉన్నటువంటి ఓం దేవకార్య సముద్యతాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. దేవకార్య సముద్యతాయే నమః అంటే అర్థం ఏంటంటే దేవతల్ని రక్షించటానికి, రాక్షసుల్ని శిక్షించడానికి లలిత అమ్మవారు అవతరించిందని అర్థం. ఈ మంత్రాన్ని ఎవరైనా సరే 90 రోజుల పాటు జపిస్తే శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అది ఈ మంత్రానికి ఉన్న గొప్పతనం. అలాగే ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలంటే, ఎవ్వరితో గొడవలు రాకుండా ఉండాలంటే రోజు ఈ మంత్రాన్ని 27 సార్లు చదువుకోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరైనా సరే పక్కవాడితో గొడవలొద్దు, ఫ్యామిలీలో రిలేషన్స్లో గొడవలొద్దు, హాయిగా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ప్రతిరోజు 27 సార్లు ఓం దేవకార్య సముద్యతాయే నమః అనే మంత్రాన్ని జపించుకోవాలని మనకు ప్రామాణికంగా మంత్రశాస్త్రంలో చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులు విద్యలో రాణించాలంటే ఓం చిదగ్నిగుండ సంభూతాయే నమః ఈ మంత్రం రోజు చదువుకోండి. శత్రువులు మిత్రులుగా మారిపోవాలంటే, ప్రశాంతమైన జీవితం ఉండాలంటే ఓం దేవకార్య సముద్యతాయే నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు జపించుకోవాలి. నిత్య జీవితంలో మీరు అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో సతమతమైపోతున్నారా? ఆరోగ్యపరంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? కుటుంబ సమస్యలతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారా? ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గం మాచిరాజు భక్తి ఛానల్. కాబట్టి మీకు జీవితంలో, దైనందిన జీవితంలో, నిత్య జీవితంలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ ఎలాంటి సమస్యలు వచ్చినా సరే వెంటనే మా మాచిరాజు భక్తి ఛానల్ని ఓపెన్ చేయండి. అందులో అద్భుతమైన సులభమైనటువంటి పరిష్కార మార్గాలు కనిపిస్తాయి. అతి సులభమైనటువంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ కూడా అద్భుతమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.